ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో ఇచ్చిన అసైన్మెంట్ మీరు ఎరుగున్నారా? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన పని మీరు ఎరుగున్నారా? దేవుడు నీ కొరకు ఏంటి సిద్ధపరిచాడు ఎరుగున్నావా? అనేక సార్లు దట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ యేసు నామములో సవాల్ ఇస్తున్నాను మీకు, ఈ తరము నెక్స్ట్ చూసినప్పుడు జనరేషన్లో దేవుని నమ్మిన తండ్రి ఇక్కడ ఉన్నారంట, మీరు అందరూ చేతులు ఎత్తి ఆమేన్ అని పలకాలి. మీ బిడ్డలు దేవుని నమ్మకంగా సేవించాలి ప్రభు రాక ఆలస్యం అయితే. అలాంటి తండ్రులు ఇక్కడ లెగాలి. కాబట్టి ఈ వాక్యము, ఎవడది నమ్మకమైన వాడు, ఇంటి పైన యజమాని. ఇక్కడ తల్లులను అడగలే, ఎందుకంటే చాలా మంది తల్లులు చేతులు ఎత్తారు, నో డౌట్. చాలా మంది తండ్రులు, మీరు పోండ్రా, మీరు చూసుకోండిరా, నేను కాదురా, మీరేరా, మీ ఇష్టం. వీడేదో బాగుపడతాడంట, నేను బాగుపడను, నేను తాగుతాను, నేను తందనాలు వేస్తాను, నేను విచ్చలబడి జీవితాలను చూపిస్తా, వీడు మాత్రం బాగుపడనే. కానీ ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నా, దేవుడు ప్రతి ఇంటి పైన భర్తకి ద ఫస్ట్ రైట్, పురుషుడికి ఫస్ట్ రైట్. తండ్రి లేని స్థానంలో తల్లి, తండ్రి ఉన్నదప్పుడు తల్లి కాదు, శిరస్సు ఎవరో భర్త. ఈ నియమాన్ని మారుస్తాను ఎవరికి లేదు, లోకపు ట్రెండ్లు పనికిరావు. అదే సమయంలో ఆలయాలు చూసినప్పుడు ఎవరో లెక్కప చెప్పాల్సింది సేవకులు. దేవుడు నీకు కొలిసి ఇచ్చాడు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. కుమారులను అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భ